గోవింద గోవింద. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Hey guys, welcome to my channel. My name is Akanksha and I make content on lifestyle, food, travel, shopping and more. If ఎవరైనా ఇన్స్టా నుంచి వచ్చి ఈ వీడియో చూస్తే హాయ్ గైస్, టుడేస్ వ్లాగ్ ఇస్ గోయింగ్ టు బి ట్రావెల్ వ్లాగ్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మా నాన్నమ్మ తాత బ్లెస్సింగ్స్ ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే జర్నీని స్టార్ట్ చేస్తాము. జర్నీ అనే కాదు, ఏ వర్క్ అయినా స్టార్ట్ చేయాలనుకున్నా, ఎక్కడికైనా మంచి దగ్గరికి వెళ్ళాలనుకున్నా మా నాన్నమ్మ తాత బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. జై కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వరవర లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. బెజవాడ దుర్గమ్మ తల్లి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసినట్టయితే ఎస్ గైస్, వీఆర్ గోయింగ్ ఫర్ తిరుమల. ఇట్స్ ఏ 3 days ట్రిప్ అనమాట. అండ్ ఇట్స్ లైక్ ఆర్ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ థింగ్ టు గో ఫర్ తిరుమల. ఖచ్చితంగా తిరుమలకి అయితే ప్లాన్ చేస్తాము ఇయర్లీ వన్స్. అండ్ ఎవరైనా హైదరాబాద్ నుంచి తిరుపతికి బై కార్ వెళ్ళాలనుకుంటే ఇట్స్ బెస్ట్ డెసిషన్ గైస్. రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. హైవేస్, కర్నూలు హైవే, కడప హైవే, ఇవన్నీ చాలా బాగుంటాయి. మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ మేమైతే కాణిపాకం వెళ్తున్నాము. కాణిపాకంలో దర్శనం అయిన వెంటనే ఈవినింగ్ మేము తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. సో లెట్స్ సీ. శ్రీనివాస గోవింద గోవింద. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాణిపాక విఘ్నేశ్వర్ మహారాజ్ కి జై. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. గోవింద శ్రీనివాస గోవింద. గోవింద వరవర లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. గోవింద. గోవింద గోవింద. గోవింద అది దాచుకుంటుండ జై బోలో గణేష్ మహారాజ్ కి. అండ్ మేము వెళ్తున్న 2 days తర్వాతనే వినాయక చవితి ఉంది. రోడ్ పైన మేము ఆన్ ది వేలో వెళ్తుంటే ఎంత మంచి మంచి వినాయకులు కనిపించారంటే, ఎవ్రీ ఇయర్ మేము ఆల్మోస్ట్ ఈ టైంలోనే వెళ్తాము తిరుపతికి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. అండ్ ఆన్ ది వేలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో అందుకే బిట్టు డ్రైవింగ్ చేస్తుంది. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం కుట్టి? ఇక్కడ చూడు చిట్టి పాపాయి. చెప్పు చెప్పు. తిరుమల. గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం చిన్న పాప? సరే, ఎక్కడికి వెళ్తున్నాం చిన్న పాప చెప్పు. కాకపోతే ట్యూషన్ టీచర్. ఎక్కడికి వెళ్తున్నాం? ఇట్లా పెట్టొద్దు, కొంచెం పైకి పెట్టాలి. ఇలానా? ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం. ఇది ఎన్ని టైమ్స్ అమ్మా మనం వెళ్ళేది? 8th or 9th టైం. ఎక్కడే 8th. అండ్ 9:30 అలా అవుతుంది. ఇక్కడ మేము టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. మమ్మీ ఎక్కడికి వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళినా మార్నింగ్ మిల్క్ అండ్ టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆన్ ది వేలో వెళ్తే మనం ఎక్కడైనా స్టాప్ చేసి తాగాలంటే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే మమ్మీ అండ్ డాడీకి టీ అండ్ నాకు, మా చెల్లికి మిల్క్ అయితే తీసుకుంటుంది విత్ బిస్కెట్స్ అన్నమాట. మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటే ఆ హైవేలో కర్నూలులోనే సూర్య భగవాన్ టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా పెద్దగా మనకు ఇలా బ్రిడ్జ్ పై నుంచి కనిపిస్తుంది అనమాట.
టెంపుల్ అయితే చాలా బాగుంది, లోపల చాలా ప్రశాంతంగా ఉంది. మేము అర్చన చేయించుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అండ్ దాని తర్వాత మాకు అక్కడ వాళ్ళు చెప్పారనమాట, పైకి వెళ్ళడానికి ఉంటుంది, వెళ్ళి చూసి రండి టెంపుల్ అని. సో మేము వెళ్ళి చూసాము, చాలా బాగుంది. మనం ఇది ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే ఇలా విగ్రహం కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇదే చూసేవాళ్ళం, ఎప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్ళలేము. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ సూర్య భగవాన్ టెంపుల్ అనమాట. ఇది హైదరాబాద్ నుంచి కర్నూలు ఆ హైవేలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనం తిరుపతికి వెళ్తుంటే కర్నూలులో ఉంటుందన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఎప్పుడు ఈ టెంపుల్ లోపలికి రాలేదు. ఈసారి డాడీ ఎందుకో రావాలనుకున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. గోమాతలకి దర్శనం చేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము కర్నూలు సిటీ క్రాస్ అయిన తర్వాత ఒక ప్లేస్లోకి అయితే బ్రేక్ఫాస్ట్కి ఆపుకున్నామండి. మనం వెళ్ళేది 3 days ట్రిప్ కాబట్టి 3 days బయట ఫుడ్ అయితే తినలేము. సో మమ్మీ 1 dayకి అయితే ఆ ఫుడ్ అన్ని ఇంట్లోనే చేసి 2 o'clockకి లేచి అన్ని ప్రెప్ చేసుకుంది. ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చేంత వరకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి, కానీ మళ్ళీ కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే రోడ్ లో ప్యూర్ వెజ్ ఆప్షన్స్ అయితే ఉండవు. అంత మంచి రెస్టారెంట్స్ అయితే ఉండవు కడప ఆ హైవేలో అయితే. సో అందుకే మేము ఖచ్చితంగా మమ్మీ ఇంట్లోనే చేసుకొని తీసుకొని వెళ్తాము. అండ్ వెదర్ కూడా పెద్దగా వేడిగా ఏం లేదు, చల్లగాలే ఉంది, కానీ ఎండ అయితే ఉంది, బట్ వేడి అయితే లేదు. బాగుంది వెదర్ ఆ టైంలో. బ్రేక్ఫాస్ట్లోకి అయితే మమ్మీ ఆలూ స్మాష్, పూరి ఇంకా పులిహోర అయితే తెచ్చింది. అండ్ మేము మంచిగా తిని ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ దాని తర్వాత మేము ఇక్కడ కడప దగ్గర రాయచోట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ లంచ్కి అయితే స్టాప్ చేసుకున్నాము. ఒక ఇల్లు అండ్ ఇక్కడ ఇలా అరుగులాగా ప్లేస్ ఉంది. సో మేము వాళ్ళని అడిగాము, ఇక్కడ లంచ్ చేసుకుంటాము కూర్చొని అంటే, పర్లేదండి చేసుకొని అన్నారు. సో ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత డాడీ అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యారు. కొబ్బరి బొండ తాగాలి, హెల్దీ అన్హెల్దీ గర్ల్. ఎందులో 4:30కి అయితే కాణిపాకంకి రీచ్ అయ్యామండి. మేము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము అండ్ ఈవినింగ్ 4:30కి కాణిపాకం రీచ్ అయ్యాము. లైక్ 1 hour లంచ్ ఇంకా 1 hour బ్రేక్ఫాస్ట్కి తీసేస్తే 8 hours మనం అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మేము 5 o'clockకి దర్శనానికి వెళ్ళాము, కానీ టెంపుల్ అయితే క్లోజ్ అన్నారు. అప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి. సో మేము అభిషేకం టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరుగుతుంది అభిషేకం అని. అది పాలాభిషేకం అనమాట. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. అవి ఓన్లీ లిమిటెడ్ టికెట్సే ఉంటాయి అనమాట. లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకే టికెట్స్ ఇస్తారు. అండ్ లిటరల్లీ మేము 1/2 hour కూర్చున్నాము. దేవుడికి చాలా దగ్గరగా కూర్చోపెట్టి మంచిగా చూయించి హారతి ఇచ్చి అలంకరణ అయిన తర్వాత దర్శనం చేసుకొని అయితే మనం అయిపోయింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన ప్రతి టైం కంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట, అంత బాగా జరిగింది. అండ్ తర్వాత మేము నైట్ తిరుచానూరుకి అయితే వచ్చేసామండి. నైటే తిరుచానూరు అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా నైట్ 9 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మనకి 8:30 వరకు దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ మేము గోమాతకి ఈ పోలేలు ఉన్నాయి, ఇక్కడ అవి పెడుతున్నాము. That's it for today's video, guys. I hope you like this video. We'll see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.